2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, మెయింటెనెన్స్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎన్నో వీడియోస్ అయితే మనం చేయడం జరిగింది. అలాంటి ఒక వీడియోలోనే మీరు మెయింటెనెన్స్ భర్త మరణం తర్వాత మామ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో మరి అసలు దీని గురించి చట్టం ఏం చెప్తుంది? అలాంటి ఆప్షన్ ఉంటే ఎవరైనా కూడా మెయింటెనెన్స్ తీసుకోవాలి అంటే లీగల్ పరంగా ఎలా ముందుకెళ్ళొచ్చు అంటారు? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సిరి గారు. చాలా సందర్భాల్లో భర్త మెయింటెనెన్స్ ఇవ్వడం అనేది మనకు చాలా వరకు తెలిసిన విషయమే. కానీ భర్త మరణాంతరం భర్త మరణిస్తే విడో మహిళ అంటే వితంతు మహిళ ఆవిడ మెయింటెనెన్స్ని మామగారి నుంచి కూడా కోరే హక్కు అయితే ఆమెకు ఉంటుంది విడో మహిళకి. అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 చట్టం ప్రకారం సెక్షన్ 19 స్పష్టంగా చెప్తుంది, వితంతు మహిళ యొక్క పోషణ భారం అంతా కూడా మామగారు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మామగారు ఇవ్వడం ఏంటండి మెయింటెనెన్స్? అవును, ఇది కరెక్టే. ఎలాంటి సందర్భాల్లో ఇది వర్తిస్తుంది అంటారు సార్? ఎగ్జాక్ట్లీ. దీనికి ఈ యొక్క వితంతు మహిళ యొక్క పోషణ భారం అన్నది ఎలా మామగారు పోషించాలనే విషయం మీద కొన్ని కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. నేను ఒక 3 కండిషన్స్ చెప్తాను. ఈ 3 కండిషన్స్ ప్రకారంగానే ఆ వితంతు మహిళ ఉంటే తప్పనిసరిగా ఆ వితంతు మహిళ తప్పనిసరిగా తన మామగారి నుంచి మెయింటెనెన్స్ కోరే హక్కు ఉంటుంది. ఇప్పుడు అన్యోన్య దాంపత్యం, భార్య భర్తలు హ్యాపీగా జీవిస్తున్నారు, భర్త సంపాదిస్తున్నాడు, భార్య మెయింటైన్ చేసుకుంటుంది, హ్యాపీగా వెళ్ళిపోతున్నటువంటి లైఫ్. అటువంటి సందర్భంలో ఏదో అనుకోని విపత్కర పరిస్థితుల్లో యాక్సిడెంట్ కావచ్చు, న్యాచురల్ డెత్ కావచ్చు, ఇంతలో సడన్గా భర్త చనిపోయాడు. ఈ భార్య అనుకోకుండా రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో. అలా అని చెప్పి అత్తవారింటికి వెళ్తే అత్తవారు మా కొడుకే పోయిన తర్వాత ఇంక నువ్వు మాకెందుకని చెప్పి మెడపెట్టి గెంటేసిన సందర్భాలు కోకొల్లలు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. అలా అని చెప్పి పుట్టింటి వారిని సపోర్ట్ వస్తుందంటే పుట్టింటి వారు కూడా సపోర్ట్ చేయని పరిస్థితి. అటు పుట్టింటి వరకు చెందక, అటు మెట్టినింటి వారు అత్తవారికి చెందక సదరు మహిళ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటుంది. ఒక షెల్టర్ లేకుండా, ఇన్కమ్ లేకుండా, ఏమీ చేయలేని పరిస్థితిలో అగమ్య గోచరం అయిపోయి చివరికి నుయ్యో గొయ్యో చూసుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. దీనికి చెక్ పడుతూ ఈ సెక్షన్ ఏదైతే సెక్షన్ 19 నిజంగా అభయహస్తం అని చెప్పుకోవచ్చు ఆ స్త్రీల పట్ల, ముఖ్యంగా వితంతు మహిళల పట్ల ఈ చట్టం ఏదైతే ఉందో అభయహస్తం అని నేను చెప్తాను. అయితే ఈ 3 కండిషన్స్ ఏంటి? నెంబర్ 1 కండిషను, ఇక్కడ మామగారికి సంబంధించి ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో ప్రాపర్టీ అని ఖచ్చితంగా ఉండాలి. నెంబర్ 1 పాయింట్, ఆయన పేరు మీదుగా ప్రాపర్టీ ఉండాలి. అది ఖచ్చితంగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయి ఉండాలి. ఇది నెంబర్ 1 రూల్. మామగారికి ప్రాపర్టీ ఉండాలి, అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయి ఉండాలి. అంతేకాకుండా ఆయన కాస్త వెల్ సెటిల్గా కనిపించాలి. ఇది నెంబర్ 1 రూల్. నెంబర్ 2, ఆ మహిళకి ఎటువంటి జాబ్ కానీ, ఎటువంటి ఉపాధి కానీ, ఎటువంటి ఇన్కమ్ సోర్సెస్ కానీ ఏమీ లేకుండా ఉండాలి. ఇది నెంబర్ 2. రెండో పాయింట్ ఏంటంటే ఆమె పేరు మీదుగా ఎటువంటి ప్రాపర్టీస్ కూడా ఉండకూడదు. ఆమె పేరు మీదుగా ప్రాపర్టీస్ కానీ ఎసెట్స్ కూడా ఏమి ఉండకూడదు. సో ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక కండిషన్ నెంబర్ 3 నేను చెప్తాను. కండిషన్ నెంబర్ 3 ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ తరపు నుంచి కూడా ఈమెకి ఎటువంటి ఇన్కమ్ సోర్సెస్ కూడా ఉండకూడదు. అంటే పేరెంట్స్కి ఆస్తులు కానీ, అమ్మ తరపున ప్రాపర్టీస్ రావడం కానీ, స్త్రీధనం రావడం కానీ, పేరెంట్స్ నుంచి రావడం కానీ, ఇటువంటి ఏ స్కోప్ కూడా అంటే పేరెంట్స్ నుంచి కూడా తనకి ఇన్కమ్ వచ్చే ఆదాయ మార్గాలు ఉండకూడదు. వాళ్ళకు కూడా అంటే ఆస్తులు కానీ ఆదాయం కానీ వాళ్ళ తరపున వచ్చే అవకాశం ఉండకూడదు. నెంబర్ 2, ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లల తరపున కూడా ఈమెకు వచ్చే సోర్సెస్ కూడా ఉండకూడదు. ఈ 3 కండిషన్స్లో ఉండేటప్పుడు తప్పనిసరిగా ఆ మహిళ ఇమ్మీడియట్గా న్యాయస్థానాన్ని కానీ అప్రోచ్ అయితే ఇమ్మీడియట్గా ఆయన దగ్గర నుంచి మెయింటెనెన్స్ ఇచ్చి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలాగే సార్, మెయింటెనెన్స్ విషయానికి వస్తే సినారియో వేరే సందర్భాల్లో మనకి రకరకాలుగా ఉంటుంది కదా సార్, ఇక్కడ ఎంతవరకు వచ్చే ఆప్షన్ ఉంటుంది సార్ మెయింటెనెన్స్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలి అన్న విషయం 2 రకాలుగా కన్సిడర్ చేస్తారు. నెంబర్ 1, ఆయన ఎసెట్ ఏదైతే ప్రాపర్టీ ఉందో, మామగారికి యాన్సిస్టర్గా వచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ ఎంత సైజ్ ఆఫ్ ప్రాపర్టీ, ఎంత వాల్యూ చేస్తుంది అంత కన్సిడర్ చేస్తారు. నెంబర్ 2, ఒకవేళ మామగారు ఆయన సర్వే కూడా అవ్వాలి. ఆయన సర్వే కాకుండా మొత్తం ఇవ్వలేరు కదా తన కోడలికి. సో ఆయన సర్వే ఎంత అవ్వాలి, ఆయన అవసరాలు ఏంటిది కూడా పక్కన పెట్టి మిగిలిన అమౌంట్ అంటే కోర్టు అనేది డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అంటే ఇక్కడ ఆయనకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ యొక్క విలువని నిర్ణయిస్తారు. రెండవది, ఆ ప్రాపర్టీకి ఉన్నటువంటి ఇన్కమ్ ఏదైనా, సపోజ్ రెంటెడ్ హౌస్ ఉంది, లేదా ఒక వ్యవసాయ భూమి ఉంది, ఇతరత్ర ఏదో సోర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈయన సర్వే కావాలి, ఆయన సర్వే అవుతూ ఇంకా మిగిలిన ఉంటే అప్పుడు అందులో డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా ఆయనకి ఇప్పుడు ఎసెట్ లేదనుకోండి, అప్పుడు మామగారికి ఎసెట్ లేదు, ఇన్కమ్ సోర్స్ ఏమీ లేవు. అటువంటి సందర్భాల్లో మెయింటెనెన్స్ కూడా ఉంది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితే, కొన్ని చోట్ల అవకాశం కూడా ఉండదు. ఇక్కడ
వితంతు మహిళకి భర్త చనిపోయిన తర్వాత వితంతు మహిళకి తన మామగారు కాస్త బాగా ఉండి ఆర్థికంగా బాగుండి అసెట్స్ ప్రాపర్టీస్ ఉంటే తప్పనిసరిగా ఆ మామగారి దగ్గర నుంచి తను మెయింటెనెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి అడాప్షన్ ద మెయింటెనెన్స్ యాక్ట్ 1956 చట్టం సెక్షన్ 19 ప్రకారం తప్పనిసరిగా విడో మహిళకి అయితే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి. సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ వీడియో చూసి ఎవరైనా కూడా మేము లీగల్ పరంగా ముందుకెళ్ళాలి అని అనుకుంటారు. అలాంటి సందర్భాల్లో దీని ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎంత సమయంలో మనకి మెయింటెనెన్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారు? కరెక్ట్ అండి సరిగా. దీనికి సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి మనం ఏ పరిధిలో ఉంటామో ఆ ఏరియాలో ఉన్నటువంటి కోర్టు పరిధిలో మనం ఇమీడియట్గా ఫ్యామిలీ కోర్టులో ఈ కేసును ఫైల్ చేసుకోవాలి. ఫైల్ చేసుకొని తన మామగారికి ఉన్నటువంటి అసెట్స్ కానీ ఉంటే అవి మన ఆధారాలు చూపించగలిగితే కోర్టు ఇమీడియట్గా ఇస్తుంది. ఇది సుమారుగా 8 months నుంచి 12 years లోపలే మనం తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది శ్రీగారు. ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? కింద స్కూల్తో మనకి కాంటాక్ట్ చేయండి. మన లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారో, కావాల్సినటువంటి సలహా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా మీ సమస్య కోర్టు వివాదాల్లో ఉంటే పరిష్కారం కాకుండా ఉంటే ఆ పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు శ్రీగారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీగారు.